వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ అపరాజిత. మీ అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. వీడియోలోకి వెళ్ళక ముందు ఒక చిన్న మాట అండి. దీని ప్రీవియస్ వీడియో వచ్చి ఒక్క సెల్ ఫోన్ మీ చేతిలో ఉంటే చాలు లక్షలు సంపాదించవచ్చు అని ఒక వీడియో చేసాం కదండి. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. మాకు చాలామంది పాజిటివ్గా మాకు కామెంట్స్ అయితే పెట్టారు, ట్యుటోరియల్ చేయండి అనేసి అని. 99% మంది వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అండి. మాకు చాలా ఉపయోగపడుతుంది, ట్యుటోరియల్ ఎలా చేయండి, స్టెప్ బై స్టెప్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని పాజిటివ్గా మాకు రెస్పాండ్ అయ్యారు. ఆ 1% మంది ఏంటంటే ఫేక్ అని అన్నారండి. సో ఫేక్ కాదు అనేది మేమైతే డైరెక్ట్గా మీకు చెప్పాం కదండి. అడోబ్ స్టాక్ కానీ షట్టర్ స్టాక్ కానీ మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఫోటోలు వీడియోలు పోస్ట్ చేస్తే డబ్బులు వస్తాయా లేదా అనేది మీరే వెళ్ళి చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు అది జెన్యూనా లేకపోతే ఫేక్ అనేది. అంటే క్రెడిబిలిటీ కదండి. మా వైజాగ్ తెలుగు ఫ్యామిలీ అంటే ట్రావెల్ ఛానల్, ఈ ఛానల్ చూస్తే మేము ఎలాంటి వ్యక్తులమో ఎలాంటి కంటెంట్ చేసామో చూస్తే మీకు అర్థమైపోద్ది. దాని గురించి అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ 1-2% కమెంట్ చేశారు కాబట్టి వాళ్ళకు కూడా క్లారిటీ ఇస్తున్నాం. ఏంటి అంటే మీ అంతటికి మీరే వెళ్ళి చెక్ చేసుకోండి. స్టాక్ వెబ్సైట్స్లో ఫొటోస్ వీడియోస్ అప్లోడ్ చేస్తే డబ్బులు వస్తాయని మెయిన్ అడగడానికి క్వశ్చన్ ఎందుకు అంటే అసలు మన ఫోటోలు ఎవడు కొంటాడు అనేది మెయిన్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏమొచ్చింది అంటే గూగుల్లో ఫ్రీగా ఇమేజెస్ ఉంటాయి కదా, ఆ ఫ్రీగా ఇమేజెస్ ఉండగా మళ్ళీ డబ్బులు పెట్టి ఎందుకు డౌన్లోడ్ చేసుకుంటారు అనేది క్వశ్చన్. వాటిలన్నిటి గురించి తర్వాత మాట్లాడతాను. బట్ 99% మంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, 1% మంది మాత్రం నెగిటివ్గా రెస్పాండ్ అయ్యారు. లివింగ్ ఆన్ దట్ 1% అండి. ఈ 99% ఎవరైతే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారో తప్పకుండా మేమైతే ట్యుటోరియల్ చేస్తామండి. కానీ స్టెప్ బై స్టెప్ మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి సో మేము ఆ వీడియోతో అర్థమైనట్టు స్టెప్ బై స్టెప్ మీకు అర్థమైనట్టు ఆ వీడియో మేము మీకు మీ ముందుకు తీసుకురావాలి కాబట్టి తొందరలోనే అంటే ఇన్ అ వెరీ షార్ట్ టైం మేమైతే మీ ముందుకు ఆ వీడియోతో వస్తామండి. సో అంటే అదైతే ఆ ట్యుటోరియల్ అయితే చాలామంది చెప్పారు, మీరు ఆ ట్యుటోరియల్ మెంబర్షిప్ దాంట్లో అప్లోడ్ చేసినప్పుడు చెప్పండి, మేము సబ్స్క్రైబ్ చేసుకుంటాము, సబ్స్క్రిప్షన్ తీసుకుంటామని చెప్పారు. సో మా ఆలోచన ఏంటంటే అలాగైనా చేయొచ్చు, లేదు అంటే ఆ వీడియో ఒకటే సేల్కి పెట్టవచ్చు. ఇక్కడ ఒక చెప్పాలి ఏంటి అంటే ఫ్రీగా వచ్చేది ఎప్పుడు వాల్యూ చేయమండి. మనం ఫ్రీగా ఎవరన్నా ఏదైనా ఇచ్చారనుకోండి దాన్ని అలా జస్ట్ పడేస్తాము. కాబట్టి మన కెరీర్ విషయంలో కాబట్టి దాన్ని డబ్బులు పెట్టి కొంటే, అలాగే మేము చాలా రీసెర్చ్ చేసి చాలా సంవత్సరాలు కష్టపడి ఇయర్స్ కష్టపడి దాన్ని సంపాదించుకున్నాం కాబట్టి ఆ జ్ఞానాన్ని మీరు అలా చేస్తేనే దానికి వాల్యూ ఉంటుంది. కాబట్టి ఆ వీడియో వన్స్ లైవ్ అవ్వగానే నేను కమ్యూనిటీ పోస్ట్లో తెలియజేస్తాను. ఈలోపు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను, ఎలా అప్లోడ్ చేయాలి, అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, పిక్చర్స్ ఎలా అప్లోడ్ చేయాలి, మిగతావన్నీ డీటెయిల్స్ ఇస్తాను. ఈ వీడియో దాని గురించి కాదు, బట్ లాస్ట్ వీడియో కంటిన్యూషన్ ఉంటుందని ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదే ఇంకో మాట, సారీ ఏమనుకోకండి, బ్రేక్ఫాస్ట్ ఏసీలో పెసరట్టు అలా పడుకుండిపోయిందండి చేపలాగా. నేను ఆ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే నేను అసలు ఈ వీడియో ఎప్పుడు అనుకున్నానంటే ఏదైతే నా స్టాక్ అకౌంట్ ఉందో దాంట్లో ఒక 1 lakh రూపీస్ వస్తే అదొక మైల్ స్టోన్ కింద పెట్టుకున్నాను. 1 lakh వస్తే అప్పుడు వీడియో చేద్దాము, అందరికీ ఇన్స్పైరింగ్గా ఉంటుందని. కానీ ఏమైందంటే కొంచెం ఫైనాన్షియల్గా డబ్బులు అవసరం వచ్చింది కాబట్టి దాన్ని పే అవుట్ అంటే నా అకౌంట్లోకి ఆ డబ్బులు పంపించేసుకుంటే జీరో అయిపోద్ది. మళ్ళీ అది 1 lakh వెళ్ళాలని చాలా టైం పడుతుంది. కాబట్టి ఏవైతే $350 ఉందో $450 ఉందో అది అక్కడ కనపడుతుంది కాబట్టి వీడియో చేసేస్తే మీకు ఇన్స్పైరింగ్గా ఉంటుందని, నాకు డబ్బులు అవసరం కాబట్టి వెంటనే వీడియో చేశాము. కానీ ఆ వీడియో అంత క్లిక్ అవుతుందని నేను అనుకోలేదు. అంటే నేను ఏదైతే $350 ఉందో అది జీరో చేశాను కదండి, పే అవుట్ పంపించేశాను. 1 day అయింది చూడండి. మళ్ళీ నా అవైలబుల్ ఎర్నింగ్స్ దగ్గరగా $5.16 ఇదిగోండి అవైలబుల్ ఎర్నింగ్స్. మొన్న లాస్ట్ వీడియో మీరు చెక్ చేసుకోండి కావాల్సితే. సో ఏం సేల్ అయ్యాయి చూడండి. ఇది ఏంటిది, ఫూల్ మక్కన కాదు, అవేంటి సగ్గుబియ్యం వడ, అది. అలాగే ఇది ఎంతకి 0.94 అంటే ఆల్మోస్ట్ $1.
ఇది వచ్చేసి మనాలి మనాలి స్నో మౌంటైన్, అది కూడా 94 అంటే ఆల్మోస్ట్ $1. ఇది చూడండి 2.80. ఏది మొన్న చూపించాను కదా మాల్ రోడ్ చర్చ్. మాల్ రోడ్ చర్చ్ చూపెడతాను చూడండి క్లిప్ మీకు. అంటే జస్ట్ మీ రిఫరెన్స్ కోసం చూపిస్తున్నానండి. మనం కొంచెం కష్టపడితే చూడండి 13 సెకండ్స్ ఉంది ఇది. అదిగోండి మాల్ రోడ్లో క్రైస్ట్ చర్చ్ అనుకుంటా, ఇది ఫేమస్ మాల్ రోడ్ చర్చ్ ఇన్ షిమ్లా. ఇది 2.80 అంటే నియర్లీ 150 రూపీస్, 150 ఏమి నియర్లీ 200 రూపీస్ సేల్ అయింది. దాని తర్వాత ఇదిగో ఈ పచ్చడి జాడీలు, దానికి ముందు మాల్ రోడ్ ఇదే, దానికి ముందు ఒకటి సేల్ అయింది. దా సో ఎర్నింగ్ ఎంతవరకు చేయొచ్చు అనేది మీకు తెలియజేయడం కోసమే ఆ వీడియో అయితే చేయడం జరిగిందండి. ఆ వీడియోలో స్టార్టింగ్ కూడా చెప్పాము ఏంటి అంటే ఈ వీడియో మాకు చేయాల్సి అవసరం లేదు అని. కానీ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అపరాజితతో ఒక మాట అన్నాను ఏంటి అంటే మన ఛానల్ ఏదో ఎంటర్టైన్మెంట్ ఛానల్గా ఉండకూడదు, 10 మందికి ఉపయోగపడాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి, వాళ్ళకి ఏదో ఉపయోగపడాలి, ఫ్యామిలీ బాండింగ్ తెలియాలి అని అనుకున్నాము. సో కొంచెం వాల్యూ యాడ్ చేయాలి మన వీడియోస్ అని అనుకున్నాము. సో అలాగే స్టార్ట్ చేసామండి. చాలా మందికి యూస్ఫుల్గా ఉన్నాయి వీడియోస్ కూడా. సో ఈరోజు వీడియోలోకి వెళ్తే అండి మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి. మార్నింగ్ టైం వచ్చి 10-10:15 అలా అవుతుంది. మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఈ హ్యాపీ మూమెంట్ మీద షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి పెసరట్టు విత్ కొబ్బరికాయ అండ్ పల్లీ చట్నీ అండి. లాస్ట్ వీడియోలో పెసరట్టే, మళ్ళీ ఇప్పుడు కూడా పెసరట్టే అని అనుకుంటున్నారేమో. మధ్యలో 3 days గ్యాప్ వచ్చిందండి, ఇడ్లీ పిండి అయిపోయింది, సో మళ్ళీ పెసరట్టు టర్న్ వచ్చింది. లాస్ట్ వీడియోలో పెసరట్టు తింటూ వీడియో చేస్తే ఒకరికి పెసరట్టు చట్నీ మీదే కాన్సన్ట్రేషన్ ఉందండి. పెసరట్లు అలాగే ఉన్నాయి కానీ చట్నీ అయిపోతుందని అన్నారు. అది మాకు చాలా నవ్వు తెప్పించింది. అలాగే చికెన్ పాప్కార్న్ అండి, రిచి క్రిసి వాళ్ళ పిన్ని స్వీటీ అంటే లివ్వీ హ్యాపీ వాళ్ళ మమ్మీ అండి. సో చికెన్ పాప్కార్న్ కూడా పంపించింది అనమాట. దాంతోపాటు రిచి బ్రేక్ఫాస్ట్ ఇదిగోండి కార్న్ అనమాట, బటర్ రాసి కార్న్ అయితే ఇచ్చామన్నమాట. తింటూ ఏం చేస్తున్నాడు మమ్మీ నేను చెప్పను బాబు, వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ నన్నే అంటాడు నువ్వే చెప్పావు అనేసి. నేనేం చెప్పట్లేదు అడు గురించి. ఇదిగోరా బాబు నాన్న ఇచ్చే తిన్నాడు. ఫోన్ చేద్దామా? హ్యాపీగా ఉన్నాం కదండి. ఆ హ్యాపీ మూమెంట్ ఏంటి అని అంటే, ఒకటి ఈ ఛానల్లో అంటే వ్లాగ్స్ ఛానల్లో ఈ వీడియో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మేమైతే అసలు అనుకోలేదండి. జోషి ఆల్రెడీ దాని రీజన్ ముందే చెప్పాడు కదా. సో మేము మీకు ఆ వీడియో చేసి పెడదామని అనుకున్నాము. సో మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అంటే మా ఛానల్ వరకు అండి, ఎందుకంటే మాకు తక్కువ సబ్స్క్రైబర్స్, ఎప్పుడు ఒక్క రోజులోనే ఇన్ని వ్యూస్ చూడలేదు. కొంతమందికి పెట్టిన లక్షల్లో వ్యూస్ వస్తాయి, అది వాళ్ళకి గొప్ప, ఇది మాకు గొప్ప. అందుకని హ్యాపీగా ఉన్నాం. అదే దానికి రెండో కారణం ఏంటంటే చెప్పాను కదా, మా వీడియోస్ ఉపయోగపడాలి, జస్ట్ ఎంటర్టైన్మెంటే కాకుండా ఉపయోగపడాలని మేము అనుకున్నాము. సో ఆ ఉపయోగపడే వీడియో మేము చేసామే, నెక్స్ట్ ఇంకా వాళ్ళకి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఒక ఆలోచన, ఒక రెస్పాన్సిబిలిటీ అయితే నాకు వచ్చింది. దాని విషయంలో ఒక రీజన్. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే, ట్రావెల్ కంటెంట్ ఇంకో ఛానల్ ఉంది కదండి, వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. సో ఆ ఛానల్లో 2 వీడియోస్ కూడా చాలా బాగా వెళ్తున్నాయి అనమాట. దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. 2 వీడియోస్, కానీ అందులో 2 వీడియోస్ ఏంటి అంటే, ఒకటి ధారావి, రెండోది యాంటీలియా కోసం మేము పెద్దగా హ్యాపీగా లేము, కానీ ధారావి దానికోసం మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకు అని అంటే దానికి 1 lakh వ్యూస్ దాటాయి. దానికైతే 1 lakh వ్యూస్ దాటాయండి. ఎందుకు మేము దానికోసం అంత హ్యాపీగా ఉన్నామంటే, ఒకటి మేము స్వయంగా అలాంటి ప్లేస్కి వెళ్ళి మేము అక్కడ చూసినప్పుడు మనకి ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కదండి, మనం ఇన్ని సౌకర్యాలతో మనం ఇక్కడ ఉంటూ అట్ సమ్ పాయింట్ ఆర్ ది అదర్ ఇన్ అవర్ లైఫ్ కంప్లైంట్ చేస్తాం, ఇది లేదు అది లేదు, అలా లేము, వాళ్ళలా లేము, వీళ్ళలా లేము అని అనుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత లిటరలీ లైఫ్ అంటే ఏంటో తెలిసింది. చాలా మంది కామెంట్స్ చేశారు, మీరు చాలా ధైర్యం చేసి వెళ్ళారండి, ఆ వీడియో చూసినంతసేపు నేను సఫకేట్ అయిపోయాను అని అన్నారు. లిటరల్లీ అండి, అసలు అలాగే ఉన్నది వాళ్ళ లైఫ్. కానీ వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు చేసుకోవాల్సిన పనులు, వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. నాకు చాలా మంది చెప్పారండి, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయంట. 5 రూపాయలకి టిఫిన్ దొరుకుతుందంట, 15 రూపాయలకి భోజనం దొరుకుతుందంట, ఇంకేదో 5 రూపాయలకి ఏసీ బస్సులో వెళ్ళొచ్చంట. కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి కదలడానికి ఇష్టపడట్లేదు, అక్కడే ఆ మురికి వాళ్ళని ఉండడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి
ఎప్పుడైనా ఈ మధ్య మేము రీసెంట్గా ఆలోచించుకుంటే ఆ వీడియోతో కంపేర్ చేసుకున్నాం, వాళ్ళు ఎలా ఉన్నారు, మా పిల్లలు కూడా కంపేర్, అందుకని హ్యాపీగా ఉన్నాము. సో అలాంటి వీడియో వైరల్ అయింది కదా, ఏదో ఎంటర్టైన్మెంట్ వీడియో అని ఏమంటారు యాంటీలియా ఉంది కదా, యాంటీలియా వెళ్ళాం. అది వైరల్ కాకపోయినా మాకు అది కూడా బాగా వెళ్తుంది, పెద్ద మాకు హ్యాపీనెస్ లేదు. బట్ ఈ వీడియో వర్త్ వీడియో వైరల్ అయింది కదా అని చాలా హ్యాపీగా ఉన్నాము. అదే మార్నింగ్ కూడా మేము మాట్లాడుకున్నాం ఏంటంటే కొన్ని వీడియోస్ వీ నెవర్ ఎక్స్పెక్ట్, అంటే అకార్డింగ్ టు పీపుల్స్ వ్యూ ఇదైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారేమో. ఇంకోటి ఏంటంటే మనకి ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడే ఉంటాయండి. మీరు లైఫ్లో కూడా ఆలోచించండి, ఇది ఏదో అయిపోద్ది అనుకున్నది ఏమీ అవ్వదు, ఏం లేదా సరదాగా చేసాం అనుకునేది బ్లాస్ట్ అవుతూ ఉంటుంది. మేము సింగపూర్ ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత జ్వెల్ చేసాము, అంటే హైయెస్ట్ ఇండోర్ వాటర్ ఫాల్ అనుకుంటాం, హైయెస్ట్ లాంగెస్ట్ ఎయిర్పోర్ట్లో. మేము అనుకున్నాము అది బాగా వెళ్ళిపోతుంది అనుకున్నాం, అది ఎవడో చూడలేదండి. సో ఏదైతే మనం అసలు దీన్ని ఎవడు పట్టించుకుంటాడు అనుకునేవి క్లిక్ అవుతూ ఉంటాయి. లైఫ్లో కూడా అంతే. సో ఇవి ఆలోచిస్తున్నప్పుడు ఇవన్నీ ఓకే, మనం ఏ మార్గంలో అయితే ఉన్నామో, ఏ వేలో అయితే ఉన్నామో, మేము ఎంచుకున్నది ఏంటి అంటే డీసెంట్గా ఉండాలి. మన వీడియోస్ అన్నీ ఫ్యామిలీగా కూర్చొని చూడాలి. మేము ఎలా కూర్చొని టిఫిన్ చేస్తూ మేము ఎలా మాట్లాడుతున్నాము, చాలామంది చెప్తారు మేము ఫ్యామిలీగా కూర్చొని చూస్తామండి, ఎప్పుడన్నా మా హస్బెండ్ ఒక్కడే చూస్తే నేను ఈవినింగ్ కోపడతాను, మీరు ఎలా చూస్తారో మేము లేకుండా అని. పిల్లలతో పిల్లలు ఫ్యామిలీ చూసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. నేను మొన్నే ఒక ఆవిడ చెప్పింది, మొన్న మార్నింగ్ రొటీన్ టీ తాగుతూ మీ వీడియోస్ చూడడం అలవాటండి, మీరు వీడియోస్ పెట్టట్లేదు, నాకు ఏదోలా ఉన్నది అని చెప్పినప్పుడు గొప్పతనం కాదు, కానీ మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో ఆ వేలో వెళ్తున్నామని మాకు అనిపించింది. ఎప్పుడు జోషి ఒక మాట చెప్తాడు ఏంటంటే క్వాంటిటీ ఇస్ నాట్ ది మ్యాటర్, క్వాలిటీ. సో దీని ఎక్కువ ఏంటంటే వాల్యూ యాడెడ్. మనం ఏదైనా వీడియో చేసినప్పుడు వీ షుడ్ షేర్ సంథింగ్ దట్ యాడ్స్ వాల్యూ, మనకే కాదు చూసే వాళ్ళకి కూడా అని. ఇంకోటి ఏంటంటే ఎందుకు ఈ వీడియో చేస్తున్నామంటే ఈ వీడియో మాకు ఒక ఇన్స్పిరేషన్ లాగా, ఒక లైట్నింగ్ లాగా, ఏమంటారు ఎన్లైటన్మెంట్ లాగా అనిపించింది. ఏంటి అంటే ఎందుకు నవ్వుతున్నారు, మధ్యలో చెడ్డీ వేసుకున్నావురా, నువ్వు పర్లేదు. ఏంటి అంటే ఓకే, ఇటు చాలామంది హౌస్ వైఫ్స్ కమెంట్ చేశారండి, ఇంట్లో మేము ఉంటున్నాము మాకు ఏదైనా చెప్పండి. చాలా మంది యూత్ కమెంట్ చేశారు. తప్పకుండానండి, మేమైతే ముందు నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో అందరికి ఉపయోగపడే వీడియోస్ అయితే ఈజీగా మీరు ఇంట్లోనే ఉండి లో ఇన్వెస్ట్మెంట్ తో మీరు ఎలా సంపాదించవచ్చు అంటే నేను ఇంకోటి చెప్తానండి. అన్నిటికీ మేము లైవ్ ఎగ్జాంపుల్స్ మీకు చాలాసార్లు చెప్పి మేము అన్నిట్లో దూరిపోయామని, అవన్నీ అవన్నీ మీకు చెప్తాము. సో అవన్నీ మీకు చెప్పడానికి మేము ప్లాన్ చేసుకున్నాము. దాంతోపాటు పేరెంటింగ్ కానీ, మా ఫ్యామిలీ బాండింగ్ కానీ, సరదా వ్లాగ్స్ కానీ, అలాగే స్టడీస్ మీద కానీ, టాక్స్ కానీ ఇవన్నీ చేయాలని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఎక్కువ టైము కొన్ని పనులు మానేసుకున్నాము, ఆ టైం అంతా మేము యూట్యూబ్ మీద పెడుతున్నాము. అదే లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పామండి, ఏదైతే ఇప్పుడు మేము ట్యుటోరియల్ చేద్దామని అనుకుంటున్నామో అది అంటే అవుట్ ఆఫ్ మెనీ ఆప్షన్స్ ఇదొక ఆప్షన్ మేము చూస్ చేసుకున్నాం, అదే మేము మీతో షేర్ చేసాము అని. ఇంత క్లియర్ గా చెప్పినా కూడా మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి తిరగడానికి కామెంట్ వచ్చిందండి. ఇప్పుడే ఒక కామెంట్ ఏంటి తెలుసా, అసలు నమ్మకండి, ముందు కొంత అమౌంట్ ఇస్తారు, తర్వాత మిమ్మల్ని డిపాజిట్ చేయమని చెబుతారు, మీకు నెత్తి మీద టోపీ పెడతారు, ఇలాంటి బొచ్చుడు చూసి బొచ్చు పీక్కున్నా అంట. పాపం, అంటే మరి మోసపోతున్న వాళ్ళు ఉన్నారండి. ఇలాగ ఫోటోలు అమ్మితే డబ్బులు వస్తాయంటే ఎవరు నమ్ముతారు చెప్పండి, నమ్మడానికి అంత ఈజీగా ఉండదు. నేను కూడా నమ్మలేదు ముందు, నా ఫోటోలు ఎవరు కొంటారా బాబు అని. ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళినా నేను ముందు అక్కడ ఏమి దొరుకుతాయని ఫొటోస్ తీసుకొని రెడీగా పెట్టుకుంటాను, తర్వాత మాట్లాడుకుందాం ఇంకెందుకు ఇవన్నీ. సో నెక్స్ట్ వీడియోస్లో అయితే మాట్లాడుకుందామండి. సో తప్పకుండా ఎన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయో మీరు ఈజీగా ఆన్ చేయడానికి, సో జెన్యూన్ వేలో సో అవి మీతో షేర్ ముందు వీడియోస్ షేర్ చేసుకుంటాము. సో మా హ్యాపీనెస్ కూడా మేము మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాము. సో ఈ వీడియో చూడండి, ఒకవేళ చూడకపోతే ఆ వీడియో. అలాగే ఆ ఛానల్కి వెళ్ళి వైజాగ్ తెలుగు ఫ్యామిలీ, అది మా ట్రావెల్ ఛానల్. సో అక్కడ కూడా కంటెంట్ చూడండి, చక్కగా ట్రావెల్ చేస్తాం పిల్లలతో పాటు. సో 2 ఛానల్స్ కూడా మీరు ఫాలో అవ్వండి, మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.